ఊడూరులో. పెద్దపల్లి జిల్లా గోదావరికని కృష్ణవేణి స్కూల్ విద్యార్థులు పొలం బాట పట్టారు. విద్యార్థులకు వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు స్కూల్ యాజమాన్యం స్థానిక మేడిపల్లిలోని రైతుల పొలాల దగ్గరకు తీసుకువెళ్లారు. దుక్కి దున్నడంతో పాటు వరి నాట్లు వేయడంపై వ్యవసాయ కూలీలు, రైతులు పిల్లలకు అవగాహన కల్పించారు. బియ్యం తయారు కావడానికి ఎంత శ్రమ ఉంటుందో విద్యార్థులకు తెలియజేశారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని, రైతు కష్టపడి పండించిన ప్రతి బియ్యపు గింజలను వృధా చేయకుండా ఉండాలనే సదుద్దేశంతో విద్యార్థులకు వ్యవసాయంపై అవగాహన కల్పించడం జరిగిందని కృష్ణవేణి పాఠశాల ఉపాధ్యాయులు పేర్కొన్నారు. నమస్కారం అండి. మేము గోదావరికని కృష్ణవేణి పాఠశాల నుంచి ఇక్కడికి వచ్చాము. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ సాటర్డేస్ యాక్టివిటీ అవర్ మేనేజ్మెంట్ హ్యాస్ ప్లాన్ టు షో హౌ ఫార్మింగ్ does to our people, and so here we came to show the hard work of the farmers to the students, so that they will know the work of the farmers and they cannot waste the food, because lunch time they will waste food because they'll say see like we are getting stomach pain like that, they'll say, but see here by coming to this naniki namaskaram andi. నా పేరు శ్రీరాముల స్వరూప, మాది ఇక్కడే మేడిపల్లి గ్రామం. అయితే ఈ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ పిల్లలకి అందరికీ ప్రాక్టీస్ ఇవ్వడానికి మేము వచ్చి చెప్తున్నాము. వాళ్ళు ఈరోజు అన్నం తినాలంటే అమ్మ నాన్న మీద కోపం వచ్చి పళ్ళం కూడా ఇట్లా పడేసి ఈ అన్నం విలువ చేయకుండా ఇవన్నీ కొంతమంది పిల్లలు గౌరవించుతారు, కొంతమంది తెలియక పక్కకు పడేసిపోతారు. ఆ 2 మెతుకులు మన చేతికి నోట్లకు వస్తున్నాయి అంటే అవి ఎట్లా వస్తున్నాయి? మనం పొద్దున లేచి నాగలు దున్ని అమ్మ నాన్న వ్యవసాయానికి పోయి విత్తనాలు వేసి నారు పోసి మనం మొలకేస్తాం. మొలకేసినప్పుడు సగం వస్తాయి, సగం రావు. అది ఎంతో రేటు పెట్టి తెస్తాం. నా పేరు శ్రీరాముల స్వరూప, మాది ఇక్కడే మేడిపల్లి గ్రామం. అయితే ఈ